ఒంగోలు మున్సిపాలిటీ ఏర్పడి సెప్టెంబర్ 30 నాటికి 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ నెల 24 నుండి వేడుకలు ప్రారంభం కాబోతున్నాయి. ఒంగోలు చారిత్రక విశిష్టతను భావితరాలకు చాటి చెప్పేలా కార్యక్రమాలను నిర్వహిస్తామని మంత్రి డోలా తెలిపారు. ఈ సందర్భంగా వేడుకలకు సంబంధించిన బ్రోచర్ను ఎన్టీఆర్ కళాక్షేత్రంలో అట్టహాసంగా ఆవిష్కరించారు. నగర అభివృద్ధితో పాటుగా మహిళల భద్రత, శాంతి భద్రతలకు ప్రాధాన్యత ఇస్తూ ఒంగోలును జీవనానుకూల నగరంగా తీర్చిదిద్దుకునేందుకు ప్రజల సహకారం అవసరమని అన్నారు. మన ఒంగోలు మన గౌరవం అనే నినాదంతో వేడుకలు నిర్వహిస్తున్నామని కలెక్టర్ రాజాబాబు తెలిపారు. మున్సిపాలిటీ 30 సెప్టెంబర్ 1876లో మనకు మున్సిపాలిటీ అనేది మనకు ఒంగోలుకి రావడం జరిగింది. కరెక్ట్గా నెక్స్ట్ మంత్ 30కి దగ్గర 150 సంవత్సరాలు మనం కంప్లీట్ చేసుకుంటున్నాం. 150 సంవత్సరాలు ఒక గుర్తుండే విధంగా మనం ఏం చేయాలి, ఏం చేస్తే మనం ఇది నా మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ అయింది. ఈ కార్పొరేషన్ని ఇంకా ఎన్నో హంగులతోటి ఈరోజు ఎన్నో కార్యక్రమాలు కూడా మనం చేస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేటట్టుగా ప్రజలతో పాటు నగరం కూడా ఒక బ్యూటిఫికేషన్గా ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దానికి మీ అందరూ కూడా చూస్తున్నారు. నాకు తెలిసి 2014 ముందు ఒంగోలు ఎట్లా ఉంది, మున్సిపాలిటీ ఎవరికైనా కానీ పుట్టినిల్లు సొంతూరు అనేది గర్వపడేటువంటిది. ఒంగోలు అంటే మీ అందరూ ఒంగోలులో పుట్టుంటారు. మేమేమో చుట్టుపక్కల ఉన్నప్పుడు కూడా బయటికి వెళ్తే ఒంగోలు మాది అనేటువంటి ఫీలింగ్. మన సొంత ఊరు, సొంత మండలం, సొంత జిల్లా అంటే ప్రాంతీయతత్వం అనేది ప్రతి ఒక్కరిది. ఈరోజు ఒంగోలు గ్రామం నుంచి పట్టణంగా మార్పు చెంది మున్సిపాలిటీగా రేపు 30వ తారీఖుకి 150 సంవత్సరాలు పూర్తి చేసుకోవటం చాలా సంతోషదగ్గ విషయం. చరిత్రలో ఇప్పుడే జనార్దన్ గారు చూపించారు. అనేక రూపాంతరాలు చెందుతూ రావడం జరిగింది. ఈ పరిణామంలో బ్యూటిఫికేషన్ అనేది కూడా చాలా అవసరం. ప్రకాశం జిల్లా అద్దంకి సమీపంలో